బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్, లవ్ పై హాట్ కామెంట్లు చేసింది. హార్దిక్ ను 2-3 సార్లు కలిసినట్లు చెప్పింది. టీమిండియా ఆల్రౌండర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా మధ్య ప్రేమాయణం గురించి కొంతకాలంగా ఎడతెగని చర్చ సాగుతుంది. వీళ్ళు డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు బలంగా వినిపించారు. వీళ్ళు 1-2 సార్లు బయట కలిసి కనిపించారు కూడా. కానీ హార్దిక్ పాండ్యాతో రిలేషన్షిప్ గురించి ఇషా రీసెంట్ గా ఓపెన్ అయింది. డేటింగ్ కు ముందే తమ రిలేషన్షిప్ బ్రేకప్ అయిందని హాట్ కామెంట్లు చేసింది. సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యాతో లవ్, డేటింగ్ గురించి ఇషా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. అవును, కొంతకాలంగా మేము మాట్లాడుకున్నాం. మేము డేటింగ్ చేస్తున్నామని నేను అనుకోను. అది డేటింగ్ కావచ్చు, కాకపోవచ్చు అనే స్టేజ్లో ఉండేవాళ్ళం. కానీ డేటింగ్ దశకు చేరుకునే ముందే రిలేషన్షిప్ బ్రేకప్ అయింది కాబట్టి అది డేటింగ్ కాదు. మేము 1-2 సార్లు కలిసాం. మా మధ్య బంధం 2 నెలల్లోనే ముగిసిందని ఇషా చెప్పింది. అయితే హార్దిక్ పాండ్యాతో రిలేషన్షిప్ సాధ్యమేనా అని అడిగినప్పుడు కావచ్చు, కానీ విషయాలు త్వరగా ముగిశాయి. మాకు టైం లేదు, పరిస్థితులు అనుకూలించలేదు, ఇందులో ఎలాంటి డ్రామా లేదు, చేదు లేదు, అది జరగాల్సింది కాదు అని ఇషా తెలిపింది. మొదట సిరీబియన్ బాలీవుడ్ నటి నటాషా స్టామ్కోవిచ్ ను పెళ్లి చేసుకున్నాడు హార్దిక్. వీళ్ళకు ఓ బాబు ఉన్నాడు. ఈ జోడీ 2024 నుంచి సపరేట్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇషా గుప్తాతో కలిసి హార్దిక్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కాఫీ విత్ కరణ్ లో మహిళల పట్ల హార్దిక్ అనుచితంగా చేసిన వ్యాఖ్యలపైన ఇషా గుప్తా రియాక్ట్ అయింది. ఇప్పుడు అతనితో రిలేషన్షిప్ లో లేను కాబట్టి ఆ కామెంట్స్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించదని ఇషా గుప్తా చెప్పింది. అయితే 2019లో ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు హార్దిక్ ను ఓపెన్ గా విమర్శించిన కొంతమంది సెలబ్రిటీలో ఇషా గుప్తా కూడా ఉంది. ఇషా చివరిగా MX ప్లేయర్ OTT కోసం బాబీ డియోల్ తో కలిసి ఏక్ బంధన్ ఆశ్రమం 3 Part 2లో కనిపించింది. ఆమె వన్ డే జస్టిస్ డెలివరీ వరల్డ్ లో DCP లక్ష్మి రాధి పాత్రను కూడా పోషించింది. ఆమె హేరా ఫేరీ 3లోనూ యాక్ట్ చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.